ఇక డీటెయిల్స్ చూస్తే ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. కాసేపట్లో కొండగట్టుకు చేరుకొని అంజనను దర్శించుకోనున్నారు. అనంతరం టీటీడీ నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బృందావన రిసార్ట్స్ లో జనసేన నేతలు కార్యకర్తలతో సమావేశమవుతారు. పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ఆలయం వద్ద భారీ ఏర్పాట్లను చేశారు అధికారులు. కొండగట్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఈ రోజు కొండగట్టులో పవన్ కళ్యాణ్ పర్యటన ఎలా సాగనుంది? ఏ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది? సింధు, మరి కాసేపట్లోనే కొండగట్టు అంజన్న సన్నిధికి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించి జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే కొండగట్టు పరిసర ప్రాంతాలను కూడా జనసేన సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఉదయం 10:30 హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో జేఎన్టీ ఆ కాలేజీ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి నేరుగా కొండగట్టు ఆలయానికి సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళి వై జంక్షన్ దగ్గర టీటీడీ నిధులతో ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఆ కార్యక్రమాలను కొనసాగిస్తారు. ఆ కార్యక్రమాలు ముగిసిన తర్వాత 10:30 to 11:30 మధ్యలో ఈ అభివృద్ధి శంకుస్థాపనల కార్యక్రమం కొనసాగుతా తర్వాత అక్కడి నుంచి నేరుగా బృందావన్ రిసార్ట్కు చేరుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో సమావేశం కాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. టీటీడీ నిధులతో 96 గదుల వసతి మరియు కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ ఒక ఇలవేల్పుగా కొండగట్టు అంజన్న స్వామిని మొక్కుతారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ కార్యక్రమాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు విద్యుత్ షాక్ గురి కావడం తర్వాత స్లో కోల్పోయి మళ్ళీ లేచినటువంటి నేపథ్యంలో కొండగట్టు అంజన్న స్వామిని మొక్కించుకుంటే మంచి జరుగుతుందంటూ కూడా అంజన్నను దర్శించుకోవాలంటూ గత కొద్ది రోజులుగా కొండగట్టుకు వస్తూ దర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సీట్ల పొత్తుల అంశం కావచ్చు, విజయం సాధించిన తర్వాత కూడా కొండగట్టుకు పవన్ కళ్యాణ్ వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అప్పుడు అర్చకులు పూజారులంతా కూడా ఇక్కడ టీటీడీ నిధులతో కొండగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలంటూ కూడా అర్చకులు పవన్ కళ్యాణ్ కోరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు టీటీడీ నిధులతో 35,19,00,000 నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి పరిస్థితి కనబడుతుంది. బృందావన్ రిసార్ట్ దగ్గరికి జనసేన సంబంధించిన తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో కొంతమంది జనసేన మహిళా నేతలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇలా టీటీడీ నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడడం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా చూస్తారు ఇలా పవన్ కళ్యాణ్ టూరు? రాజకీయంగా ఆధ్యాత్మిక చాలా ప్రాధాన్యత సంచరించుకుంది, ఏం చెప్తారు? నమస్తే అండి. జగిత్యాల జిల్లా ప్రముఖ ప్రసిద్ధమైనటి కొండగట్టు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు 35,19,00,000 నిధులు విడుదల చేశారు టెంపుల్ అభివృద్ధి కోసమని. భక్తుల మేరకు మన కళ్యాణ మండపం కానీ 96 గదులు కానీ జగిత్యాలలో చేయడం జరిగింది. చాలా సంతోషం మాకు. జగిత్యాల తరపున, బెక్క జనార్దన్ అన్న తరపున, మా జనసేన పార్టీ జగిత్యాల మహిళా విభాగం తరపున, అందరి తరపున ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ సార్ గారికి. రాజకీయంగా ఎటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకురాబోతున్నారు, ఏం చెప్తారు మీటింగ్లో? ఇక ఇక్కడ ఇంకేమన్నా ఉన్నా కానీ చెప్తాం, అట్లా ఇంకేమన్నా అభివృద్ధి పనులు కానీ అట్లా చేయడానికి అని చెప్పానని, చేపట్టాలని చెప్పాను. మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఎట్లా పవన్ కళ్యాణ్ టూర్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికైతే బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయం వచ్చినప్పటి నుంచి అతను చేసిన పనులు కానీ చేసే విధానం బాగా ఉంది. అందరికంటే రాజకీయాల కంటే పవన్ కళ్యాణ్దే ఎక్కువ ఉంది. కాబట్టి ఇంకా చేయాలని, మేము మా కోసం ఇంకా చేస్తారని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు. బాగుండు అని పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావాలని కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా. జై తెలంగాణ, జై జనసేన, జై శ్రీరామ్.
జై శ్రీరామ్. జనసేన పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతల అభిప్రాయం అయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం. జనసేనకు సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు కావచ్చు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర నేతలకు సంబంధించినటువంటి ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి, ఏం చెప్తారు ఈ పవన్ కళ్యాణ్ టూర్కి సంబంధించి? ఈరోజు మాట్లాడాలి. ఈరోజు కొండగట్టుకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే 35 కోట్లు కొండగట్టుకి శాంక్షన్ చేయడం జరిగింది భక్తులు ఇబ్బంది పడుతున్న విషయంతో. సో అదే కాకుండా వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులుగా కూడా ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం చాలామంది గెలిచారు. మునుముందు స్థానిక ఎలక్షన్లో కూడా ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోటీ నిమిత్తం గెలిచే అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈరోజు అధ్యక్షుల వారిగా మేము కోరుకున్నది ఒకటే, తెలంగాణలో కూడా మీరు సంబంధించి ఒక భారీ ఎత్తున ఒక మీటింగ్ పెట్టి కార్యకర్తలందరినీ ఒక సమన్వయంగా చేస్తే ఇక్కడ ఉన్న చాలామంది జన సైనికులు మీకోసం ఎదురు చూస్తారు సార్. కంపల్సరీ స్థానిక ఎలక్షన్లో కూడా మా బలం మేము చూపించుకుంటాం. లాస్ట్ టైం 2019లో కూడా ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోటీలు చేసినాం. ఈసారి కూడా చేస్తున్నాం. జనసేన పార్టీ అంటే ఏంటో ఆంధ్రలో చూపించారు. జనసేన పార్టీ అంటే ఏంటో తెలంగాణలో కూడా చూపిస్తాం సార్. ఖచ్చితంగా మీ యొక్క దిశానిర్దేశమే ఈరోజు మాకు ఊపిరి పీల్చుకుంటాం. జై జనసేన, జై హింద్. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా చూస్తారు ఈ టూరు? టీడీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఏం చెప్తారు? మేము ఖమ్మం నియోజకవర్గం నుంచి వచ్చినామండి. మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా తెలంగాణలో, మా ఆంధ్రప్రదేశ్తో పాటు మా తెలంగాణలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చారు. జనసేన పార్టీ ఆశయాలు దేశం నలుమూలల, ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క గ్రామాల్లో జనసేన పార్టీ యొక్క కార్యక్రమాలు పోవాలి. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యతలు ఏంటంటే ప్రతి రాష్ట్రంలో జనసేన పార్టీ స్థాపించినప్పటికీ 10 సంవత్సరాలుగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యతలు చేయించి ఏదైనా ప్రమాదశావత్తు జరిగిన వెంటనే 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు చెక్కు రూపంలో ఆ కుటుంబానికి అందించడం జరుగుతుంది. రైతులు, కార్మికులు, చదువుకున్న యువత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలని చాలా స్వచ్ఛంగా, చాలా మంచిగా కోరుకుంటున్నారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అఖండ మెజార్టీతో గెలిచి మా తెలంగాణకు కూడా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై తెలంగాణ, జై జై పవన్ కళ్యాణ్. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా చూస్తారు ఈరోజు టీడీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? మరి కాసేపట్లో పవన్ ఇక్కడ రాబోతున్నారు, ఏం చెప్తారు? మేము ఖమ్మం నుంచి వచ్చామండి. ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విడిపోయిన తర్వాత కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా డిప్యూటీ సీఎం హోదాలో ఇంత 35 కోట్లు అంటే ఫండ్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉందండి. ఇది నిజంగా మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ తెలంగాణలో బాగా విస్తరించి మరిన్ని అభివృద్ధి పనులు చేయాలని మేము మనస్ఫూర్తిగా యాజ్ పర్ తెలంగాణ బిడ్డని కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి పెట్టి రాబోయే మీ ఎలక్షన్లలో కూడా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకొని కొన్ని సీట్లు కూడా మేము ఆయనకి మేము గిఫ్ట్ ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇది జనసేన పార్టీకి సంబంధించిన నేతల అభిప్రాయం. అయితే తెలంగాణలో కూడా రాజకీయంగా చాలా ఎదుగుదల ఉంటుంది, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామంటూ కూడా జనసేన సంబంధించినటువంటి నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది జనసేన నేతలు అందుబాటులో వాళ్ళతో మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఈరోజు పవన్ కళ్యాణ్ టూర్ ఏ విధంగా ఉండబోతుంది, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఈరోజు టీడీ నిధులతో కొండగట్టు అభివృద్ధి కార్యక్రమాలు చెబుతారు పవన్ కళ్యాణ్, ఎట్లా ఉండబోతుంది, ఏం చెప్తారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు చాలా అభిమానం. ఆయన పార్టీలో కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. మా ఏరియాని బలోపేతం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో మేము హెచ్ఎండి నుంచి డివిజన్ నుంచి కంటెస్ట్ చేద్దామని అనుకుంటున్నాం. మొత్తం ఒక 50 డివిజన్ల వరకు మేము చేస్తున్నాం. జనసేన నుంచి పోటీ చేస్తున్నాం జిహెచ్ఎంసీ. జనసేన పార్టీ నేతల
అభిప్రాయం అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను బృందావన్ రిసార్ట్ దగ్గర ఉండొచ్చు 10:30 నుంచి 11:30 వరకు అభివృద్ధి కార్యక్రమాల కార్యక్రమం ముగిసిన తర్వాత ఇక్కడికే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్న తర్వాత ఇక్కడ పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు వారితో మాట్లాడతారు. 10:30 to 1:30 వరకు కూడా కొండగట్టు సన్నిధిలోనే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూర్ కొనసాగబోతుంది. ఇందుకు సంబంధించి జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా 1100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే కొండగట్టు సన్నిధులకి పరిసరాలంతా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు, ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.